We need to have bold moms at a time like this. We've come to a season. మన దేశంలో, ఈ ప్రపంచంలో ఒక క్రొత్త ఋతువు ఏర్పడింది. ఏంటది? దేవుని రాకడను చాలా త్వరగా ఈ భూమిపైకి తీసుకొచ్చేటటువంటి ఒక ఋతువు. ఎ సీజన్ దట్ ఈస్ అషరింగ్ ఇన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ గాడ్. ఆ పరిస్థితుల్లో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్ విచ్ ఇస్ క్లియర్లీ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మత్తయి 24లో చూసినట్లయితే ఏమేమైతే అక్కడ రాసి ఉన్నాయో, జనముల పైకి జనములు, నేషన్ పైకి నేషన్, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అప్పటి వరకు కలిసి ఉన్న వాళ్ళు సడన్లీ దేర్ ఇస్ అ డిఫరెన్స్ దేర్ ఇస్ అ డిస్కంఫర్ట్ దేర్. ఇది ఎలా అంటే అది దుష్టుడు చేయాల్సిందే కానీ అది మామూలుగా జరిగేది కాదు. సంథింగ్ ఈజ్ ఇన్ ది ఎయిర్. యు నో హూస్ యాక్చువల్లీ ruling there? The prince of the air, who is Satan himself. దుష్టుడు వాడు అనుచరులు, వాయుమండలాధిపతి అంటారు. అంటే the prince of the air, you know, all the airways are actually controlled by him. So these are the days, perilous days. కానీ ఇటువంటి వస్తాయి, ఇటువంటి రోజులు వస్తాయని స్పష్టంగా రాసింది. అయితే ఇప్పుడు క్రొత్త జనరేషన్ వస్తుంది. ఇబ్బందులు, కష్టాలు, లేకపోతే 24లో ఏదైతే రాసిందో మత్తయి సువార్తలో అవి నెరవేరుతూ వస్తున్నాయి. అలాగే ఒక క్రొత్త జనరేషన్ కూడా వస్తుంది. చాలా కష్టం ఇది. 1920s 30sలో పుట్టినప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉండే ఒక టైప్. 47 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంకా చాలా బాగుండేది. దాని తర్వాత ఐ థింక్ రైట్ ఫ్రమ్ ద జెన్జీ 2000 నుంచి థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. The demands on the kids have changed. The demands on the moms have changed. మమ్మల్ని ఎలాగైతే మా మదర్ పెంచారో నేను అలాగ పెంచలేను మా పిల్లల్ని. ఇప్పుడు పరిస్థితులు మారినాయి. దేర్ ఆర్ యంగర్ పీపుల్ నౌ హూ ఆర్ హ్యావింగ్ చిల్డ్రన్. వాళ్ళని పెంచడం ఇంకా కష్టమైపోతుంది. వాళ్ళ లాంగ్వేజ్ వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. వాళ్ళు యాక్చువల్గా రాత్రులు లేచుంటారు, పగలు పనుకుంటుంటారు. సంథింగ్ ఇస్ మెంటలీ రాంగ్ విత్ దెమ్. No, seriously. We need more psychiatrists and psychologists than anybody else in this world. And they think it is fine. పైగా లేమంటే వాళ్ళ పని ఏమి లేదంటాడు. నువ్వు లేస్తే కదా పనులు చేసుకుంటావు. అంటే పనుంటే నిద్ర లేసేవాళ్ళు ఉన్నారు మనుషులు, పని లేకపోతే నిద్రపోదామని. సో ఈ జనరేషను వాళ్ళ మాటల పద్ధతి, తర్వాత ఎంత నిద్రపోతున్నా ఇదొకటి ఉంటుంది పక్కన, నిద్రలోనే పెట్టుకొని చూస్తూ ఉంటారు. సో మార్నింగ్ మేల్కొలుపులు, సుప్రభాతం ఇదే. ఇక్కడ నుంచి బిగిన్ అవుతుంది. టెక్స్ట్ చేస్తూ ఉంటారు కంటిన్యూస్, హోల్ డే దే విల్ బి ఆన్ ఇట్. ఇటువంటి వాళ్ళని పెంచాలి అంటే మనకి కొంచెం ప్రత్యేకమైనటువంటి జ్ఞానం కావాలి, ప్రత్యేకమైనటువంటి బెత్తం కూడా కావాలి. అంటే ఈ రోజుల్లో వీఆర్ టోల్డ్, No, you speak to them, you reason to them. Bible says no reasoning. Tell, they should listen. Don't listen, 1, 2, 3. But okay, be reasonable, give them time. Moms and dads have to give them time. There are so many things that we go through, especially when the authorities are against our children. This is a classic example in the book of Exodus that we see. మనం పెంచడం ఒక ఎత్తు, బయట పరిస్థితులు ప్రభావం అదొక ఎత్తు. ఒకవేళ అధికారులే అటువంటి ఒత్తిడి కానీ తీసుకొచ్చి ప్రెషర్ సిట్యువేషన్లో కానీ ఉన్నట్లయితే, పరిస్థితులు మన బిడ్డల భవిష్యత్తుకే ముప్పొచ్చేటటువంటి పాలసీస్ కానీ ఉన్నట్లయితే అప్పుడు ఏం చేస్తాం? నిర్గమకాండం 2వ అధ్యాయం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. Now, before that something happened. It was a position, it was an atmosphere where the authorities were scared of a generation. Mark my words very clearly, okay? అక్కడున్నటువంటి రాజ్యం పరిపాలకులు ఒక
తరం గురించి భయపడ్డారు. ఆ తరం వస్తే, ఆ జనరేషన్, ఇఫ్ దట్ జనరేషన్ కమ్స్, దే వేర్ స్కేర్డ్ వేర్ దే విల్ లూజ్ దేర్ అథారిటీ అండ్ పవర్ ఆర్ ద మ్యాన్ పవర్. వాళ్ళకున్న అధికారం పోతుంది, లేకపోతే వాళ్ళకున్నటువంటి మనుషులు మ్యాన్ పవర్ పోతుంది అనేటటువంటి పరిస్థితి. సో అప్పుడు ఒక ఎడిక్ట్ ఇస్తాడు రాజు. మొదటిది చివర్లో, అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి. ఒక జనరేషన్లో పుట్టినటువంటి మగపిల్లలందరినీ చంపేయమంటాడు. మరి ఆ జనరేషన్లో ఉన్న బిడ్డలందరూ చనిపోతే అక్కడ ఉన్నవాళ్ళు, అంతకుముందు జనరేషన్, దాని తర్వాత రాబోయే జనరేషన్ని నడిపించేవాళ్ళు ఎవరు? సో దేర్ వాజ్ దిస్ లేడీ హూ స్టూడ్ అప్ అగేన్స్ట్ ద ఎడిక్ట్ ఆఫ్ దట్ అథారిటీ. మగవాళ్ళు ఎవ్వరు మాట్లాడలే, మగవాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడలేదు, ఎవ్వరు కూడా సాహసం చేయలేదు. పిల్లలు పుడుతున్నారు, చంపేస్తున్నారు, మగవాళ్ళు చూస్తున్నారు. నథింగ్, దే కుడ్ డూ నథింగ్ బికాస్ దే వర్ పవర్ఫుల్. ఈజిప్షియన్ ఫారోస్ వర్ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ సైన్యం అది ఫరో రాజుది. దెన్ దేర్ వాజ్ దిస్ లేడీ కాల్డ్ జాకోబెత్. జాకోబెత్ వాజ్ దిస్ లీవైట్స్ వైఫ్. ఈ 2వ అధ్యాయంలో మనం చూసాం చూడు, ఆవిడ మోషే తల్లి. మోషే పుట్టాక వాడు సుందరంగా ఉన్నాడని చెప్పి ఆయనకి దాచిపెట్టలేదు, మమకారంతో దాచిపెట్టింది. ఏదో ఒక ఉద్దేశం, వీడు బ్రతికితే ఏదో చేస్తాడు అనే ఉద్దేశం బహుశా ఉందేమో. Above all, she said, this is given by God and I will not let anybody slay it. దేవుడిచ్చిన బహుమానం ఇది, ఎవరు కూడా దీన్ని ముట్టడానికి వీల్లేదు. సో దాట్ వాజ్ హర్ ఐడియా. ఒకవేళ ఈ రాజు ఇచ్చినటువంటి ఆ శాసనాన్ని నేను ఉల్లంఘించినట్లయితే, ఇఫ్ ఐ ఫ్లౌట్ ద లా, మరణం నాకు రావచ్చు. See, it was a very tricky situation. పిల్లలు పుట్టగానే నైల్ వేశారు. జాకోబెత్కి పిల్లడు పుట్టాడు, మగవాడు. పుట్టిన వెంటనే ఇచ్చేయాలి, నైల్ రివర్లో వేసేయాలి. ఒకవేళ కానీ అలా చేయకపోతే జాకోబెత్ని చంపేస్తారు. సో హియర్ వాజ్ ఎ లైఫ్ ఫర్ లైఫ్. చెప్పకుండా మగపిల్లడిని ఎన్నాళ్ళు దాచిపెడతావు పిల్లోడిని? దాని తర్వాత బయటపడిన చంపేస్తారు కదా. అయినా సాహసం చేసింది జాకోబ్. ఐ లవ్ దిస్ లేడీ. We talk about Moses, we talk about 10 commandments. I don't know why Cecil DeMillo did not give enough importance to Jochebed there. మోషే అంత చేసాడు అంటే దానికి కారణం ఎవరు? జాకోబెత్ తల్లి చేసిన పని. తల్లులారా మీకు పెద్ద నమస్కారం. యు ఆర్ అమేజింగ్, యు ఆర్ అమేజింగ్. యూనో I just don't know how you manage. You are multitaskers. ఎట్లా చేస్తారు? మేము ఒక్క పని ఒక్కసారి చేయాలి. క్రికెట్ చూస్తే క్రికెట్ చూడగలం, మీరు ఇంకేం చెప్పినా ఎక్కదు మాకు. ఫుట్బాల్ చూస్తే ఫుట్బాలే, సాకర్ ఒకటే చూడు. మీరు వంట చేస్తారు, తిప్పుతుంటారు, ఫోన్లో మాట్లాడుతుంటారు, పిల్లలకి చెప్తారు, ఒకటి ప్యాకింగ్ చేస్తారు, అది చేస్తారు. మధ్యలో మేము పిలిస్తే మా వస్తువులు మాకే దొరకవు, మిమ్మల్ని అడిగితే మీరు వచ్చి తీసిస్తారు, మధ్యలో అన్నీ చేస్తారు. ఇట్స్ అ థ్యాంక్లెస్ జాబ్, బట్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ వెరీ నోబుల్ జాబ్ అండ్ యూ డూ ఇట్ సో వెల్. సో వీ వాంట్ టు రియలీ అప్రిషియేట్ ఆల్ ద మామ్స్ హియర్. యూర్ అమేజింగ్ పీపుల్. దిస్ లేడీ వాజ్ బోల్డ్ టు ద పాయింట్ దట్ నా కొడుకుని దేవుడిచ్చాడు, నేను ఇది అప్పగించను, వీడిని అప్పగించను, పోతే పోదాం. ఆ సాహసం అంతమంది తండ్రులు చేయలేకపోయారు, ఒక్క తల్లి చేయగలిగింది. హ్యాట్స్ ఆఫ్ టు దట్ లేడీ. అప్పటికి ఇప్పటికి కూడా తల్లులు, ద వే దే టెండ్ టు ప్రొటెక్ట్ దేర్ చిల్డ్రన్ ఈజ్ డిఫరెంట్. ఐ హ్యావ్ నెవర్ సీన్ కోడిపుంజు ఎప్పుడు కూడా కోడి పిల్లల్ని ఇట్లాగా పెట్టడం చూడలేదు నేను. హైట్ ఉంటే పెద్ద హంగామా చేసి నడుస్తుంటే టుక్ టుక్ అని. కానీ బట్ ఎట్లా అంటే ఆ ఫెదర్స్ ఎలా చేస్తుందంటే
అందరినీ లోపలికి, అన్నిటినీ లోపల తీసుకుంటుంది. అది తడుస్తుంటుంది తల్లి, పిల్లల్ని తడవలేదు. వాట్ అన్ అమేజింగ్ థింగ్. యు ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. మీకున్నా లేకపోయినా మీరు పెడతారు పిల్లలకి. మా అమ్మకు ఉందా లేదా అని చూడరు, ఇంకా ఉందా అని అడుగుతాడు. మీరు తినకపోయినా ఫస్ట్ వాళ్ళకి పెడతారు. వాళ్ళు తినేంత వరకు ఆగి వాళ్ళు తిన్న తర్వాత తింటారు. మరి ముఖ్యంగా ఇఫ్ హ్యావ్ స్మాల్ లిటిల్ బేబీస్, వాళ్ళకి పెట్టి వాడు అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి. ప్లీజ్, మీకు చిన్నపిల్లలు పుడితే ఇది మాత్రం చూపిస్తూ తినిపించద్దు. వాళ్ళు యూ విల్ మేక్ దెమ్ ఆటిస్టిక్. ఓకే, డోంట్ డూ దాట్. దిస్ లేడీ డిసైడెడ్, మై నైకరు, ఐ విల్ నాట్ గివ్ అప్ ద బ్లెస్సింగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు మీ. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నేను అప్పగించను. ఆ స్ట్రాంగ్ ఫెయిత్ తోటి ఆ అమ్మాయి నిలబడింది కాబట్టి అటువంటి మనిషితోటి దేవుడు నిలబడ్డాడు. అన్ అమేజింగ్ లేడీ. వి నో ద స్టోరీ. మొత్తానికి తయారు చేసి పెట్టి ఒక బొట్టులో వేసి, అది కూడా కష్టమే. కానీ ఎక్కడో అమ్మకి ఆశ ఉంటుంది. ఎంత మీరు ప్రపంచం అంతా వాడు పలికిమాలినోడు అది ఇది అని తిట్టినా కానీ వాళ్ళ అమ్మకి ఎక్కడో ఆశ ఉంటుంది, వీడు బాగుపడతాడులే అని. ఆశ నెరవేరింది, వాడు బ్రతుకుతాడని ఆశ నెరవేరింది. హీ లెడ్ ద ఎంటైర్ నేషన్, people of God, out of bondage. Hallelujah. You know, Moses became a hero because Jochebed was the heroine. In the whole of Exodus book, నిర్గమకాండం అంతట్లో చూస్తే it is not Moses. మనకి ఎంతసేపు మీరు 10 commandments చూసారా? చూడకపోతే వెళ్ళి చూడండి. 10 commandments ఇంట్లో వేసుకొని చూడండి. బ్యూటిఫుల్, అమేజింగ్. నాట్ ద న్యూ వన్, ద ఓల్డ్ వన్, Cecil DeMillo. అమేజింగ్, అమేజింగ్ ఇంగ్లీష్, అమేజింగ్ డ్రామా, అమేజింగ్ స్క్రీన్ ప్లే. సో జకబేదు ఒక లెక్క అయితే, ఇంకో స్త్రీ ఉంది, హేనా అనేటువంటి స్త్రీ. మొదటి సమయాల గ్రంథంలో కనబడుతుంది మనకి. ఆవిడకి పిల్లలు పుట్టలేదు అంటే గర్భము తెరిచేవాడు తెరవలేదు. సో నెవర్ ఎవర్ పుట్ డౌన్ సంబడి హూ ఇస్ నాట్ ఏబుల్ టు బేర్ చిల్డ్రన్ బికాస్ ఇట్ ఈస్ నాట్ హర్ ప్రాబ్లం. Whether it is medical or psychological or whatever, the issue is God has to open the womb. That is what the Bible says. Even if you do IVF, God has to open the womb, unless you go for surrogacy, which is not according to the word of God. I'm not against anything. I'm saying it's word of God. So, నీ గర్భము నుండి తీసుకురాగలిగిన సమర్థుడు, నీకు ఒక బిడ్డని ఇవ్వగలిగిన సమర్థుడు. కానీ ఆ గర్భము తెరవాలంటే ఆయనే ఆ పని చేయాలి. Tomorrow, when your children get married, even now, you know, right from their childhood, we used to pray, God, please give them the good life partner and bless their wombs. I have 2 daughters. Bless their wombs. We used to pray. Manam cheyali. So Hannah was one lady who did not have children. Not because she was wrong, it was because the womb was closed. And somebody closed it. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. సంతు లేదు. బట్ అది ఆవిడకి సరిగ్గా తెలియదు, చుట్టూన వాళ్ళందరికీ కూడా తెలియదు. ఎవ్రీబడి వాజ్ ట్రైంగ్ టు పుట్ హర్ డౌన్, ఎస్పెషలీ హర్ రైవల్ అంటారు ఎవరు, పెనిన్నా. ఆ అమ్మాయికి పిల్లలు ఉన్నారు. సో ఆ అమ్మాయిని షీ ప్రొవోక్డ్ హ్యానా అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో. ప్రో అంటే బిఫోర్, వోక్ అంటే టు స్టర్. ఇప్పుడు దీంట్లో పెట్టి మనం స్పూన్ పెట్టి ఇట్లా కొడితే స్టరింగ్ అంటారు. ప్రో వోక్. ఓకే, బిఫోర్ గాడ్ ఓపెన్ ద వూంబ్ ఆఫ్ హ్యానా గర్భము తెరవక ముందు దేవుడు హ్యానాని పెనిన్నా ద్వారా ప్రొవోక్ చేశాడు. యునో వాట్, నోబడి న్యూ ఇట్. But God was stirring Hannah through Peninnah because he was not releasing a baby boy, he was releasing a prophet of God. సాధారణమైనటువంటి ఒక బిడ్డని ఇవ్వబోట్లేదు హ్యానాకి. సో హ్యానా ద్వారా ఒక ఎంటైర్ జనరేషన్తో మాట్లాడడానికి దేవుడు, ఆ జనరేషన్ దేవుని వైపు తిప్పుకుంటానికి ఒక ప్రవక్తని హ్యానా ద్వారా ఈ లోకానికి ఇవ్వబోతున్నాడు. మరి ఆ మాత్రం ప్రిపరేషన్ ఉండొద్దా హ్యానాకి? ద బిగ్గర్ ద కాల్, ద బిగ్గర్ ద డెవల్.
The tougher you are in the word of God, the tougher the enemy will attack you. నీకు ఎంత పెద్ద పిలుపు ఉంటే అంత పెద్దగా నువ్వు శోధింపబడతావు. సో ఈవిడి పిలుపు ఏంటి? హ్యానా హ్యాడ్ అ కాలింగ్ టు డెలివర్ ఎ చైల్డ్, నో అ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఓ మారుతి కార్ తయారు చేయడానికి నీకు రోల్స్ రాయ్స్ అని విన్నారా? పోనీ మర్సిడీస్ బెంజ్ తయారు చేయడానికి తేడా ఉంది, టైం కూడా పడుతుంది. అర్థమైందా? మర్సిడీస్ బెంజ్ చేయాలంటే అసలు ఎవ్రీ సెంటీమీటర్ ఆఫ్ ఇట్ చాలా కేర్ తీసుకుంటారు వాళ్ళు. చిన్న తేడా వస్తే ఆ లాట్ మళ్ళీ వెనక్కి పిలిపించేస్తారు. సో దిస్ guy was not ordinary, he was a prophet of God. For that reason Hannah was prepared. God was prepared to release this prophet long back. కానీ ఆ ప్రాఫిట్ని ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి హ్యానాకి కావాల్సినంత ప్రిపరేషన్ ఇచ్చి ఆ హన్నా ద్వారా ఈ ప్రాఫిట్ని తీసు. వై? బికాస్ గాడ్ వాజ్ వెక్స్డ్ విత్ ద పీపుల్ at that particular point of time. When you see 1 Samuel, just turn with me to 1 Samuel 3:1. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థి. There were no open visions. God restrained himself from speaking to people because people were not listening. దేవుని వాక్కు అరుదయింది అంటే దేవుని దగ్గర మాటలు అయిపోయినాయి అని కాదు, మనుషులు వినట్లేదు కాబట్టి దేవుని వాక్కు అరుదైపోయింది. ఇప్పటికైనా కానీ దేవుని వాక్కు అరుదుగానే ఉంది, ఎందుకంటే మనుషులు వింటలేదు. All they want is entertainment. I was like this in a meeting and then in Abu Dhabi that preacher ఇలా అన్ని సెకండ్ కమింగ్ గురించి చెప్తూ ఇలా చూపిస్తూ, if you die tonight where will you go అన్నాడు. I can't forget that. That changed me because I knew for sure where I would go then. నేను చేసే పనులకి నా జీవితానికి ఎక్కడికి వెళ్తానో తెలుసు. One word can change you. If you come to church, either you should be encouraged or you should be completely checked, edified, checked, corrected, instructed, and then move on, charged for the next week. సో గుడికి వెళ్తే వచ్చి ప్లగ్లో ఛార్జర్ పెట్టుకున్నట్టు లెక్క. అది కంప్లీట్గా వాక్యంతో నింపబడి ఆ వాక్యం పైన ఆధారపడి అడుగులు వేస్తే గాడ్ విల్ ఆర్డర్ యువర్ స్టెప్స్ అండ్ యూ విల్ సీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ సీ పర్పస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. యూ జస్ట్ డోంట్ కమ్ టు దిస్. ఒకటి చేయెత్తాడు, ఒకడు కాలు ఎత్తాడు, వాడు ఇంకోటి ఏమో వాడిని చూస్తుంటాడు, ఒకడు పాడతాడు, ఒకడు చూడు, ఒకడు కళ్ళు మూసుకుంటాడు. ఆ రోజులు అంతే, ఈ రోజులు కూడా అంతే. అరుదైపోయింది. ఆ రోజులలో అరుదైపోతే యూనో వాట్, హ్యానా ఓపికతోటి, నార్మల్గా ఈ రోజుల్లో ఏమంటున్నారు, కొన్నాళ్ళు పిల్లలు పుట్టిపోతే దే గో అండ్ అడాప్ట్. గాడ్ నెవర్ కాల్డ్ యూ టు రేర్ సంబడి ఎల్సెస్ చిల్డ్రన్. You can support them, be the godmother, godfather, whatever, but they can't be your inheritors according to the word of God. According to God, you have a blessed heart, it's good, everything fine, good. That's how we started an orphanage and 50 children were there in that, and most of them are engineers now, they're all graduates. We've done our job. మా పిల్లల డబ్బులన్నీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి కూడా బట్టలు ఫీజు కట్టాలి కాబట్టి నా పిల్లలకి మేము ఎఫోర్డ్ చేయగలిగినా నా పిల్లలకి జనరల్ బజార్కి వెళ్ళుకునేవాళ్ళం. 10 సార్లు ఆలోచించేవాళ్ళు నా ముగ్గురు పిల్లలు, మరి వాళ్ళకి కొనలేదు, క్రిస్మస్ వస్తే చాలు. సో పీపుల్ యూస్ టు డొనేట్, వీ యూస్ టు గివ్ ఆల్ అవర్ సేవింగ్స్, ఎవ్రీథింగ్. దేర్ ఆర్ నో సేవింగ్స్, ఎవ్రీథింగ్ విల్ గాన్ ఫర్ దెమ్. బట్ ఇట్ ఇస్ అ వెరీ సాటిస్ఫైయింగ్ థింగ్. వీవ్ డన్ అవర్ జాబ్. బట్ యూ కెన్ నెవర్ ఎవర్ make them as an inheritor. God in his time will open your womb. Hannah waited. She was not in a hurry. She was a bold lady. Jochebed was a bold lady. Hannah was a bold. Jochebed anta bold ga ఉన్నందుకు ఎవరు వచ్చారు? ఒక నాయకుడు. ఎవరిని తీసుకొచ్చాడు? దేవుని ప్రజలను క్యాప్టివిటీలో నుంచి బయటికి తీసుకురావడానికి ఒక నాయకుడిని కనింది ఆ పిల్ల. హల్లెలూయా. చిచ్చి బుచ్చి నాన్న అలా కాదు, ఒక నాయకుడిని కన్నది. నువ్వు కన్నవాడు కూడా నాయకుడు అవ్వచ్చు, నాయకురాలు కావచ్చు, చెప్పలేము. నీ పిల్లలతో నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్త.
God sees them as people who have fulfilled their purpose. ఓకే, మందలించాలి. వాడు తప్పు చేసినప్పుడు తప్పినా అనకూడదు, వేయాల్సి వస్తే వేసేయాలి. బట్ ట్రీట్ దెమ్ అండ్ టీచ్ దెమ్ దట్ దే ఆర్ ఫర్ అ పర్పస్. ఉద్దేశం ఉంది, దేవుని ఉద్దేశం మీరు నెరవేర్చాలి. హ్యానా నౌ సాక్రిఫైస్డ్ హర్ బెస్ట్ టు గాడ్. ఎవ్వరూ మాట వినని పరిస్థితుల్లో మాట వినిపించడానికి దేవుడు ఒక ప్రవక్తను తీసుకొచ్చాడు. సమూయేలుతో మాట్లాడి సమూయేలు ద్వారా వారందరితో మాట్లాడటం బిగించేస్తే అందరూ మళ్ళీ దేవుని స్వరాన్ని వింటూ ఉన్నారు. వాట్ అన్ అమేజింగ్ టెస్టిమనీ ఆఫ్ హ్యానా. నాకు పిల్లలు పుట్టలేదని అమ్మాయి ఏమైనా సూసైడ్ చేసుకుంటుంటే, దోస్ వేర్ ద డేస్ తన చెలికత్తెనిచ్చేయచ్చు, లైక్ హౌ Sarah did for Abraham. She would have created more trouble. Nevertheless, we see that two women out of all the people who've done an amazing job because they held on to their faith in God and they were bold. Moms, you're bold. Moms, you're bold. So let me remind you, don't tell me how great your fall is. Tell me how quickly you got up. ఎంత పెద్దగా పడ్డావో, ఎంత ఎత్తు నుంచి పడ్డావో అనేది పాయింట్ కానే కాదు. అందరం పడుతుంటాం, ఎంత త్వరగా తిరిగి లెగుస్తాం అనేది పాయింట్. లెగుస్తుంటాం మళ్ళీ పడుతుంటాం, లెగుస్తుంటాం మళ్ళీ పడుతుంది. ఇట్స్ ఓకే. గాడ్ విల్ హోల్డ్ ఆన్ అండ్ లీడ్ యూ ఫార్వర్డ్ ఇఫ్ యువర్ ఫోకస్ ఇస్ దేర్. ఆల్ ది యంగ్ పీపుల్, ప్లీజ్ బీ హ్యాపీ యూ హ్యావ్ అ మమ్మీ అని పిలవడానికి మమ్మీ ఉంది. ఇంకా డీల్ విత్ హర్ with honor and respect. You don't have to like what she says. తను చెప్పేది నీకు ఇష్టం అవ్వాల్సిన పని లేదు. నీకు తల్లి ఉంది, నాన్న ఉన్నాడు, అది చాలు. ఆనర్ దెమ్. మళ్ళీ వాళ్ళని ఆనర్ చేస్తే నీకే బ్లెస్సింగ్. యూ విల్ హ్యావ్ అ లాంగ్ లైఫ్. ఒకవేళ మీరు ఇంత పెద్ద అయిపోయి మీకు పెద్ద మదర్ ఫాదర్ ఉంటే కొన్నిసార్లు విసిగిస్తారు. నువ్వు చిన్నప్పుడు ఎంత విసిగిచ్చుంటావు. I still regret many times the way I spoke to my mom and dad. I still regret. నేను అలా మాట్లాడు బికాజ్ వయసు పెరిగే కొంది వీ బిగిన్ టు అండర్స్టాండ్, అయ్యో దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్, వాళ్ళు ఇంత చేశారు మనకి అని. సో ఐ డోంట్ వాంట్ యూ టు లివ్ ఇన్ రిగ్రెట్. ఆనర్ యువర్ పేరెంట్స్ when they are there with you. And moms, once again, just want to really appreciate you. God bless you. The hand that rocks the cradle rules the world.